గంజాయిలే సరఫరా చేశారనుకో, వాళ్ళకి మాత్రం పోలీస్ స్టేషన్కి మంత్రి గారు ఫోన్ చేస్తాడు, లోకేష్ గారు ఎవరో బెయిలిచ్చి పంపించేస్తారు. సింపుల్, పోలీస్ స్టేషన్ బెయిలిచ్చి పంపిస్తారు, కోర్టులో కూడా పట్టించారు. చట్టాన్ని కాపాడటం కుదురుద్దా ఇలా అయితే? ఈ రాష్ట్రంలో చట్టం మీద గౌరవం ఉంటుందా? పోలీస్ అంటే భక్తి ఉంటుందా? భయం ఉంటుందా? ఏముండవు కదా. మంత్రి గారి చేత మర్డర్ చేసి మంత్రి గారి చేత చెప్పించుకుందామంటే అని తీసేస్తారు. సో సెటరైట్ కావాల్సిన అవసరం ఉన్నది. ఈ ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సెటరైట్ కావాలి, పోలీస్ వ్యవస్థ సెటరైట్ కావాలంటే పొలిటికల్ వ్యవస్థ ఫెయిల్ అయింది, న్యాయ వ్యవస్థ తప్ప దిక్కు లేదు. అందువల్లనే న్యాయ వ్యవస్థని ఆశ్రయించి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం, చేస్తాం. న్యాయ వ్యవస్థ ద్వారా పోలీసు వ్యవస్థని కంట్రోల్ చేసే విధంగా, చట్టబద్ధంగా వ్యవహరించే విధంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదు. దిస్ ది లాంగ్ బ్యాటిల్, ఒకరోజుతో అయ్యేది కాదు, చాలా రోజులు పడుతుంది, సంవత్సరం పడుతుంది, 2 సంవత్సరాలు పట్టవచ్చు. బట్ వీ కెన్ ఫైట్ అవుట్ దిస్, లీగల్లీ వీ కెన్ ఫైట్ అవుట్ దిస్. కొన్ని మార్గాలను నిర్దేశించే విధంగా న్యాయ పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. వీ హ్యావ్ ఎ లీగల్ టీమ్, వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ లీగల్ టీమ్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఉన్నంత స్ట్రాంగ్ లీగల్ టీమ్ బహుశా ఏ పార్టీకి లేదని నేను అభిప్రాయపడుతున్నాను. ఐ మే బి రాంగ్ ఆర్ రైట్, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. సుధాకర్ రెడ్డి గారు కానీ, సుదర్శన్ రెడ్డి గారు కానీ, మనోహర్ రెడ్డి గారు కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా వీ కెన్ ఫైట్ అవుట్ ఫర్ దిస్ అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. వాస్తవాలు కూడా ప్రజలకు అందరికీ తెలిసి వాళ్ళు గుసగుసలు ఆడుకుంటున్నారు, బయటికి చెప్పలేకపోవచ్చు. ఎవ్రీథింగ్ నోస్. ఆంధ్రప్రదేశ్ నడి బజారులోనే చర్చించుకుంటున్నారు జరిగినటువంటి సంఘటనల గురించి. ది మేజర్ ఇన్సిడెంట్ ఇట్ ఈస్ ఎ మేజర్ ఇన్సిడెంట్. ఇంతకు చాలా జరిగినాయి, బట్ ఇట్ ఈస్ ఎ మేజర్ ఇన్సిడెంట్. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది, బ్రేక్ అయిపోయింది అని ప్రజలకు అనిపించినటువంటి ఒక పెద్ద సంఘటన. జైల్లోకి వెళ్ళాము, ఉన్నాం, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. మళ్ళా కూడా ఉంటాం, అది వేరే విషయం. కానీ వ్యవస్థను ఈ విధంగా మేనేజ్ చేసుకుంటూ పోది శత్రు పార్టీల్ని, వ్యతిరేక పార్టీల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టాలి అనుకోవటం అనేది దుర్మార్గం కాదా అని అడుగుతా ఉన్నా. ఈ దుర్మార్గానికి ఎవరు పులి స్టాప్ పెడతారు? మేము అధికారంలోకి వచ్చానా పులి స్టాప్ పెట్టాలి, లేకపోతే న్యాయస్థానాల ద్వారా అయినా పులి స్టాప్ పెట్టించాలి. ప్రస్తుతం అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇంక 3 సంవత్సరాల దాకా న్యాయ వ్యవస్థ ద్వారా ఫైట్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఓకే, అన్నిటికీ వర్తిస్తాయి. దిస్ ఈజ్ ది జడ్జిమెంట్స్ గివెన్ బై హైకోర్ట్స్. ఇందాక నేను చదివినటువంటి హైకోర్ట్స్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్. నేను ఇందాక చెప్పాను మీకు, ప్రతాప్ ఘరి అండ్ అర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, అలాగే ప్రతాప్ గది వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్. ఈ 2 కేసులు ఫాలో అవుతున్నారు. త్రూఅవుట్ ది ఇండియా ఈజ్ ఫాలోయింగ్. దీన్ని బేస్ చేసుకుని హైకోర్ట్ హ్యాస్ గివెన్ సర్క్యులర్స్ టు ఆల్ ది మెజిస్ట్రేట్స్ అండ్ టు ఆల్ ది పోలీస్ స్టేషన్స్. ద సర్క్యులేషన్ హ్యాస్ గివెన్, బట్ దే ఆర్ వైలేటెడ్. వైలేట్ చేసినప్పుడు ఏం చేయాలి? కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్ళాం. అదే జరుగుతుంది వాళ్ళ. ఇది ఈ ఒక్క రాంబాబు కేసులోనే కాదు, లేదు సుబ్బారావు కేసులోనే కాదు, ఏ కేసులో అయినా పోలీసు వారే కదా సెక్షన్లు పెట్టేది, మనం పెట్టాం, పోలీసు వారే పెడతారు. ఆ పెట్టినటువంటి సెక్షన్లు ఐపీసీ ప్రకారం, ఆ పెట్టినటువంటి సెక్షన్లు దాని యొక్క శిక్షా పరిమితి ఎంత అంటే 7 సంవత్సరాలు కన్నా లోపు అనుకో, సింపుల్. పోలీసు కళ్ళు మూసుకుని అబ్బాయి సంతకం పెట్టి నువ్వు బెయిల్ తీసుకెళ్ళిపోమని చెప్పాలా ఆ సెక్షన్లు వేస్తే. ఆ సెక్షన్లు కాకుండా మోర్ దెన్ 7 years శిక్ష పడే సెక్షన్లు వేశారనుకో, అప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిందే. దట్ ఈస్ ది మ్యాండేటరీ. ఇది కూడా మ్యాండేటరీనే. కానీ ఈ మ్యాండేటరీని కూడా వైలేట్ చేస్తున్నారు పోలీసులు. వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. డీజీపీ కంట్రోల్ చేయడు, చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయరు, హోంమంత్రి గారు కంట్రోల్ చేయరు. ఎవరు చేయాలి? ఇంకా అల్టిమేట్ న్యాయస్థానాలే కదా. అందువల్లే న్యాయస్థానాలకు వెళ్ళవలసిన అనివార్యమైన పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే,
ఏంటండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు అదేదో ఒక సామెత ఉంది బ్రదర్, నిద్రపోతున్న వాడిని లెగ్గొట్టొచ్చంట. నిద్రపోతున్నట్టుగా నటించేవాడిని మనం ఏం లెగ్గొడతాం? తెలిసినోడికి తెలవనోడికి చెప్పొచ్చు, తెలిసి కూడా తెలియనట్టుగా, విని కూడా వినట్టుగా ఉండేవాళ్ళని మనం ఏం చేస్తాం? పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయాలి నాకు అర్థం కాల. ఇంత బ్లెండర్స్ జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఇది ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఏం చెప్పాలి? ఎక్కడ ఫ్రెండ్లీ గవర్నమెంటు?